నేను నా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఇంటర్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇంటర్ నేను చదువుకుంది యావరేజ్ మార్క్స్ అని పాస్ అయ్యాను నేను ఇంటర్. అయితే నేను చదువుకునేటప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో బాగా అల్లరి చేసేవాడిని, బాగా గోల్ చేసేవాడిని, బాగా గొడవలని మా అంత హై రేంజ్ కాదు, ఓకే కొట్లాటలు గొడవలు, అసలు ఎవరి మాట వినకుండా అట్లా ఉండేవాడిని నేను. ఎవరి మాట వినకుండా అంటే మరీ కర్కశంగా ఏం కాదు, కానీ ఓకే ఏదో ఇష్టం వచ్చిన సినిమాలు పోవడం, తిరగడం అంతే. ఈవెన్ దో నాకు అప్పుడు అంతా నాకు ఈ మందు సిగరెట్ అనేది అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. అంటే ఐఎమ్ నాట్ అడిక్టెడ్ టు, దేనికి అడిక్ట్ కాలే, ఇప్పటికైనా ఎప్పటికైనా దేనికి అడిక్ట్ కాలే. సరే అది మా పేరెంట్స్ మా నాన్న ఒకటే అంటాడు ఎప్పుడు. ఇదంతా నేను ఎందుకు చెప్తాను, ఇంటర్ చదివే పిల్లలందరూ కూడా ఇది తెలుసుకోవాలి. పేరెంట్స్ కూడా ఒకవేళ కుదిరితే తల్లిదండ్రులు కూడా ఈ వీడియో చూడండి. అయితే మా నాన్న ఒకటి చెప్పే మాట ఏంటి అంటే, నాన్న నువ్వు ఏదన్నా చేయరా కానీ ఈ మద్యం జూదం అనేది మాత్రం చాలా ప్రమాదకరంగా అని చెప్పేవాడు. సో మా నాన్న బాధపడతాడు ఇప్పటికి కూడా. ఈవెన్ దో నాకు ఒక బాబు పుట్టి వాడికి 2.5 సంవత్సరం అయినా కానీ ఇప్పటికీ నాకు మైండ్లో ఏంటంటే, అరే నేను తాగితే మా నాన్న బాధపడతాడు. అది ఎండ్ ఆఫ్ ద డే ఐ రియలైజ్, ఓకే నా ఆరోగ్యం కోసమే మా నాన్న చెప్పాడు అనే విషయం నేను తర్వాత రియలైజ్ అయినా, అది వేరే విషయం. అయితే ఈ ఇంటర్ చదివేటప్పుడు నేను ఎలా ఉన్నానంటే, బాగా కొంచెం క్లాసులకు వెనుక అట్లా ఉండేవాడిని. అయితే అప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ వచ్చేసింది. ఫస్ట్ ఇయర్లో ఏదో 1 బ్యాక్లాగ్ ఏదో ఉండింది. సో అది క్లియర్ చేసుకున్నాం. 1 ఇయర్ ఒకటి నా దగ్గర అట్లనే బ్యాక్లాగ్ ఉండింది. సెకండ్ ఇయర్ వచ్చింది, ఆ తర్వాత చదువుకున్నాను. చదివిన తర్వాత సో అప్పుడు మా ప్రిన్సిపాల్, ఆయన పేరు కృష్ణ సారు. సో నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఐ హ్యావ్ గుడ్ టర్మ్స్ విత్ ఎవ్రీవన్. సో ఆ సార్ తోటి ఇప్పటికీ నాకు, మా ఫిజిక్స్ సార్ ఉన్నవాడు, మా ఫిజిక్స్ సార్ అని ప్రసాద్ సార్, ఆయన కొలిజన్ తినమని చెప్తే ఆయన కొట్టేవాడు కానీ బాగా సౌండ్ వస్తుంది కానీ దెబ్బ తగిలేదు కాదు. ఆయన ఒక అరుపు అరిస్తే అని ఒక అరిస్తే అక్కడ ఎవరినో అరిస్తే ఇక్కడ అంతా వణికిపోయేవాళ్ళం, అంత భయం ఉండేది. ఇంకో సార్ ఉండేవాడు, బాలాజీ సార్ అని, కెమిస్ట్రీ సార్. ఇప్పటికీ నాకు టచ్లో ఉంటారు సార్. సో ఇప్పుడు నేను అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాను, సార్ నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. అంటే నేను అంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజు ఇలా జరిగినప్పుడు అందరూ, అంటే వీళ్ళు కాదు కానీ మా ప్రిన్సిపాల్ సారు, అరే నువ్వు పాస్ కావురా, నువ్వు వేస్ట్ రా, నీ వల్ల కాదు, నీవు పాస్ కావు, ఏం కావు, ఎందుకు నీకు అనే విధంగా మాట్లాడితే నాకు కోపం వచ్చింది. కోపం వస్తే నేను పాస్ అయ్యి మంచి మార్క్స్ తెచ్చుకొని నేను మా ప్రిన్సిపాల్ ముందుకెళ్ళి తొడగొట్టొచ్చా, నేను పాస్ అయినా, చూసినావా నేను పాస్ అయినా అని. సో ఇక్కడ నేను ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడైనా కానీ ఒకళ్ళు ఏదైనా అన్నారు అంటే నేను ఎలా ఉంటాను, ఫస్ట్ నుంచి కూడా నేను చాలా ఛాలెంజింగ్గా తీసుకుంటాను. ప్రతి దాన్ని ఏది జరిగినా కానీ నేను ఛాలెంజ్గానే తీసుకుంటాను. అది చిన్నదైనా కావచ్చు, పెద్దైనా కావచ్చు. సో ఎప్పుడు కూడా నేను చాలా గుడ్ థింగ్స్ మాత్రమే ఛాలెంజ్గా తీసుకున్నాను. అయితే ఇంటర్ చదివేటప్పుడు నాకు ఇప్పుడు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటా. ఇంటర్లో నేను ఇంకా బెటర్గా చదువుంటే బెటర్ కాలేజ్లో నాకు సీట్ వచ్చేది, ఇంకా బెటర్గా నేను పర్ఫామ్ ఇంకా బెటర్గా నా ఫ్యూచర్ నా కెరియర్ అనేది ఉండేది. కానీ ఇప్పుడు చాలాసార్లు రిగ్రెట్ అవుతుంటా. సో ఇంటర్ జాయిన్ అయ్యేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, అలాంటి టీచర్లు ఇప్పుడు ఎంతమంది ఉన్నారో తెలీదు, బట్ ఒకవేళ ఉంటే మాత్రం మీరు అలాంటి కాలేజ్ చూసి జాయిన్ అవ్వండి. ఎందుకంటే అప్పుడున్న టీచర్స్, పేరెంట్స్ కూడా అప్పుడు ఇచ్చినంత ఫ్రీడమ్ ఇప్పుడు ఇవ్వట్లేదు. దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. బట్ ఇక్కడ ఇంటర్ చదివే వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఇంటర్ లైఫ్ అనేది చాలా 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 కీలకం. దట్ ఈస్ డిసైడింగ్ ఫ్యాక్టర్. ఏదో ఒక కాలేజ్లో సీట్ వస్తే, అప్పుడేంటి ఏదో కాలేజ్ సీట్ వస్తే అట్లా చదివే వాళ్ళం, ఏదో ఒక ఉద్యోగం వచ్చే, చిన్నదో పెద్దదో. కానీ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదు. మంచి కాలేజీలో సీట్ రాకపోతే ఆ చదివినా వేస్టే అలాగుంది సిచ్యువేషన్. సో ఇంటర్ చదివే వాళ్ళు మీరు ఇంటర్ +1 +2ని ఛాలెంజ్గా తీసుకోండి, గట్టిగా కష్టపడండి, ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉంటుంది. చాలామంది అంటారు కదా, 10th వరకు కష్టపడు తర్వాత నీకు లైఫ్ బాగుంటుంది, ఇంటర్ వరకు కష్టపడు లైఫ్ బాగుంటుంది. వాస్తవానికి మనిషి బతుకున్నంతకాలం కష్టపడాలి. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే, మనము ఇప్పుడు కొంచెం యంగేజ్లో ఉన్నప్పుడు ఎక్కువ కష్టపడ్డాం, చిన్నప్పటి నుంచి ఎక్కువ కష్టపడ్డాం అంటే ఫ్యూచర్ చాలా బాగుంటుంది. సో నా క్లాస్మేట్ ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి స్టేట్ 4th ర్యాంక్ వచ్చింది. ఆ రోజు స్టేట్ 4th ర్యాంక్ వచ్చింది. అమ్మాయికి ఫ్రీగా అప్పుడు మా కాలేజ్ జూనియర్ కాలేజ్ చైర్మన్ ఫ్రీగా ఇంజనీరింగ్ చదివించాడు, స్టేట్ 4th వచ్చిందని. వస్తే ఇప్పుడు నేను అమ్మాయితో కంపేర్ చేసుకోవట్లేదు, నేను యావరేజ్ మార్క్స్తో పాస్ అయ్యాను. అండ్ డెఫినెట్లీ ఆ అమ్మాయి కెరీర్ అయిపోగానే ఫస్ట్ క్వాల్కామ్లో 20 లక్షల ప్యాకేజ్ వచ్చింది, అవుట్ రేటెడ్. అంటే అది బీటెక్ అయిపోగానే మళ్ళీ ఎంటెక్ IIIT బెంగళూరులో చేసింది. అండ్ క్వాల్కామ్లో 22 లక్షల ప్యాకేజ్ వచ్చింది, స్టార్టింగ్ ప్యాకేజ్. ఇప్పుడు కాదు, ఒక 7 సంవత్సరాల కిందట, 2019-18లో
అయిపోయిన తర్వాత క్వాల్కామ్లో అయిపోయిన తర్వాత అంటే వాడి మధ్యలో ఆమె 1 year జాబ్ చేసి మళ్ళీ 2 years ఎంటెక్ చేసింది. ఆ తర్వాత క్వాల్కామ్లో వచ్చింది. ఫస్ట్ ఏమో 6 lakhs ప్యాకేజ్ ఏమో వచ్చింది. నాకు నా టాలెంట్కి సరిపోదు అని చెప్పి మళ్ళీ అమ్మాయి ఎంటెక్ IIITలో చేసి సీట్స్ తెచ్చుకొని అక్కడి నుంచి మళ్ళీ క్వాల్కామ్లో 22 లక్షల ప్యాకేజ్తో స్టార్ట్ అయితే అమ్మాయి పెళ్ళి అయిన నాటికి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే అమ్మాయి ప్యాకేజ్ 60 లక్షలు. అమ్మాయి చిన్నప్పుడు బాగా కష్టపడింది. అమ్మాయి అందుకే త్వరగా సక్సెస్ తెచ్చుకుంది. నేను చిన్నప్పుడు చదువుకోవాలా అంటే అంత ఫోకస్గా పెట్టలేదు. ఇంటర్ ప్లస్ ఈ మెయిన్ ఇంపార్టెంట్ ఇంటర్. కానీ ఆ తర్వాత నేను కష్టపడుతూ వచ్చాను. ఇప్పటికీ కష్టపడుతున్నాను అండ్ డెఫినెట్లీ ఐ మీన్ గుడ్ పొజిషన్, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. బట్ అందరికీ సిచ్యువేషన్ ఒకలా ఉండదు కదా. మా పేరెంట్స్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ వచ్చారు స్టార్టింగ్ నుంచి కూడా. సో దట్స్ అందుకనే నేను ఈ పొజిషన్లో ఉన్నాను, దాంట్లో డౌట్ లేదు. బట్ అందరి పేరెంట్స్కి సపోర్ట్ చేయాలని ఉన్న అలాంటి సిచ్యువేషన్ ఉండకపోవచ్చు. ఓకే, సో ఆలోచించండి. ఇంటర్ అనేది చాలా కీలకము అండ్ 10th అయిపోయాక ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చాలా కీలకము. పేరెంట్స్ కూడా ఈ విషయంలో ఇంటర్ చదివేటప్పుడు వాళ్ళు కొంచెం మంచి కాలేజీలో సీట్ వచ్చి కొంచెం ఒక వాళ్ళ ఎర్నింగ్స్ వాళ్ళు స్టార్ట్ అయినాక కొంచెం గట్టిగానే ఉండండి. గట్టిగానే వాళ్ళు చిన్న మిస్టేక్ చేస్తే ఇప్పుడు ఏంటంటే భయపడుతున్నారు పేరెంట్స్. అరే ఏమన్నా చేస్తే ఏమన్నా చేసుకుంటాడేమన్నా భయపడాల్సిన అవసరం లేదు. అండ్ డెఫినెట్లీ మంచి ఫ్యూచర్ ఇచ్చేటప్పుడు కొంచెం కఠినంగా పేరెంట్స్ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.